హిందూ నమస్కారం. నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో చూస్తుంటే ఆ వీడియోలో ఏముందనంటే ఒక సమావేశం, క్రిస్టియన్లు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో ఒక ఆమెతో మాట్లాడిస్తున్నారు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారంట. బయటికి వెళ్ళిపోతే గీత వాళ్ళ అమ్మ నాన్న వస్తారనేసి ఒక చిన్న డోరు లైట్గా ఇట్లా ఓపెన్ చేసి పెట్టిందనమాట. లైట్గా ఓపెన్ చేసి పెడితే అందులోని ఎలకలు వచ్చాయంట. మొత్తం కూడా ఇవన్నీ కరుస్తున్నాయంట, ఇది లేకపోతే ఇంకా గిన్నెలు పడేస్తున్నాయంట, అది చేస్తున్నాయి అనమాట. చేస్తుంటే యేసు ప్రభువా నువ్వు నిజదేవుడివి అయితే ఈ ఎలుకల్ని ఇక్కడి నుంచి పారదోలు తండ్రి అని ముక్కుందనమాట. చూడండి ఒకసారి, ఈ నిజదేవుడే అయితే ఎలకలంట పారదోలాలంట. అసలు ఎంత సిల్లిగా ఉందో చూడండి ఒకసారి. మళ్ళీ ఇంకా వీళ్ళు చెప్పే కథ కూడా ఇంకా సిల్లిగా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న వస్తారనేసి ఆ తలుపు సందు ఏదైతే పెట్టిందో ఆ తలుపు సందులంగా ఒక పిల్లి వస్తుంది అనమాట. ఒక గండు బిల్లు వచ్చిందంట. ఈ గండు బిల్లు వచ్చి ఈ ఎలకలు కూడా ఏ సైజులో ఉన్నాయంటే ఒక్కొక్కటి పిల్లి సైజులో ఉన్నాయంట. ఈ పిల్లి సైజులో ఉన్నటువంటి ఒక ఎలకల్ని ఆ వచ్చినటువంటి గండు బిల్లి అన్నిటిని అమాంతం ఎత్తుకెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయిందంట. ఈ వచ్చింది ఎవరైనా అంటే మళ్ళీ యేసుక్రీస్తు అని చెప్పిందనమాట. చూడండి ఒకసారి, హిందూ సమాజాన్ని మైండ్ వాష్ చేసి, మతం మార్చి మైండ్ వాష్ చేసి ఈ విధంగా తయారు చేస్తున్నారు, మెంటల్ కేసుగా తయారు చేస్తున్నారు అనమాట. చూడండి హిందూ సమాజమా, ఇటువంటి పిచ్చి వాళ్ళ చేతులు పడకండి. పిచ్చి వాళ్ళ చేతులు పడి అసలైన నీ ధర్మాన్ని నీ క్షౌర్య ప్రతాపాలని నీ తెలివిని కోల్పోయి నువ్వు ఈ విధంగా తయారు కాకండి. హిందూ సమాజమా, మనం ఒక స్వయంగా ఆలోచించేటువంటి ఒక వ్యక్తులు మనం. ఇటువంటి పిచ్చి చేష్టల వల్ల మతం మారి మీరు అమాయకులుగా మారిపోకండి, పిచ్చి వాళ్ళగా తయారు కాకండి. ఇటువంటి వీడియోలు చూసినాకనైనా కానీ ఇంకా మారుతారనేసి నా ఈ ప్రయత్నం. జై హింద్.